ఓం శాంతి. మురళి తేదీ 20 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి సమానంగా ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. సంగమయుగంలో తండ్రి పిల్లలైన మీ సేవను చేయడానికి వస్తారు. ప్రశ్న: ఈ పురుషోత్తమ సంగమయుగమే అన్నిటికంటే మనోహరమైనది మరియు కళ్యాణకారి అయినది ఎలా? జవాబు: ఈ సమయంలోనే పిల్లలైన మీరు స్త్రీ పురుషులిద్దరూ ఉత్తములుగా అవుతారు. ఈ సంగమయుగం ఉన్నదే కలియుగాంతము మరియు సత్యుగ ఆదికి మధ్యన ఉన్న సమయము. ఈ సమయంలోనే తండ్రి పిల్లలైన మీకోసం ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు. అక్కడ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇటువంటి యూనివర్సిటీ మొత్తం కల్పం అంతటిలో ఇంకెప్పుడు ఉండదు. ఈ సమయంలోనే అందరి సద్గతి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చుంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారు పతిత పావనుడు. వారిని స్మృతి చేయటం ద్వారానే పావనులుగా సతో ప్రధానులుగా అవ్వాలి అనేది మీ లక్ష్యము. సతో వరకు అవ్వాలి అన్నది లక్ష్యము కాదు, సతో ప్రధానులుగా అవ్వాలి అనేది మీ లక్ష్యము. సతో ప్రధానులుగా అవ్వాలి, అందుకనే తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. అంతేకాదు మధురమైన ఇంటిని కూడా స్మృతి చేయాలి, ఎందుకంటే అక్కడకు వెళ్ళాలి. అంతేకాదు ఆస్తిపాస్తులు కూడా కావాలి, కాబట్టి మన స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి, ఎందుకంటే ఈ ప్రాప్తి లభిస్తుంది. పిల్లలకు తెలుసు, మేము తండ్రికి పిల్లలుగా అయ్యాము. తప్పకుండా తండ్రి నుండి శిక్షణను తీసుకుని మేము నెంబర్ వారు పురుషార్థానుసారముగా స్వర్గంలోకి వెళ్తాము. మిగిలిన జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారు శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఇంటికైతే తప్పకుండా వెళ్ళాలి. పిల్లలకు ఇది కూడా తెలుసు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. దీనితో పోల్చి సత్యుగానికి రామరాజ్యము అన్న పేరును ఇవ్వడం జరుగుతుంది. 2 కళలు తగ్గిపోతాయి. వారిని సూర్యవంశీయులు అని, ఆ తర్వాత వారిని చంద్రవంశీయులు అని అంటారు. ఏ విధముగా క్రిస్టియన్ల రాజ్యవంశము ఒక్కటే నడుస్తుందో అలాగే ఇది కూడా ఒకటే రాజ్యవంశము. కానీ అందులో సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉన్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దానిని జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గస్థాపన జరిగిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరం ఉండదు. ఈ జ్ఞానం పిల్లలకు పురుషోత్తమ సంగమయుగంలోనే నేర్పించటం జరుగుతుంది. మీ సెంటర్లలో లేక మ్యూజియంలలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో తప్పకుండా ఇలా వ్రాయబడి ఉండాలి. ఏమని అంటే, సోదరి సోదరులారా, ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇది ఒకేసారి వస్తుంది అని. పురుషోత్తమ సంగమయుగం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు, కాబట్టి ఇలా కూడా వ్రాయాలి. ఏమనంటే, కలియుగాంతము మరియు సత్యుగ ఆది యొక్క సంగమయుగము అని. కావున సంగమయుగము అన్నిటికంటే శోభాయమానమైనదిగా కళ్యాణకారిగా అవుతుంది. తండ్రి కూడా అంటారు, నేను పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తాను. కావున సంగమయుగం యొక్క అర్థాన్ని కూడా వివరించారు. వేశ్యాలయం యొక్క అంతిమము, శివాలయం యొక్క ఆది. దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు, అక్కడ అందరూ నిర్వికారులుగా ఉంటారు. తప్పకుండా ఉత్తములు అని నిర్వికారుల్ని అంటారు కదా. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు ఉత్తములుగా అవుతారు. అందుకే దీనికి పురుషోత్తమ అన్న పేరు ఉంది. ఈ విషయాల గురించి ఇది సంగమయుగము అని తండ్రి మరియు పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. పురుషోత్తమ సంగమయుగం ఎప్పుడు ఉంటుంది అనే ఆలోచన ఎవరికి రాదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. వారికే ఇంతటి మహిమ ఉంది.
వారు జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పతిత పావనుడు. జ్ఞానముతో సద్గతి చేస్తారు, భక్తితో సద్గతి అని మీరు ఎప్పుడూ అనరు. జ్ఞానముతో సద్గతి లభిస్తుంది మరియు సద్గతి సత్యుగంలోనే ఉంటుంది. కావున తప్పకుండా కలియుగాంతము మరియు సత్యుగ ఆది యొక్క సంగమయుగంలోనే వారు వస్తారు. తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. కొత్తవారు కూడా వస్తారు. ఖచ్చితముగా కల్పకల్పము ఏ విధముగా వచ్చారో అలాగే వస్తూ ఉంటారు. రాజధాని ఇదే విధముగా స్థాపన అవ్వనున్నది. మనము సత్యార్థి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులమని పిల్లలైన మీకు తెలుసు. వారు ఒక్కరినే చదివించరు కదా, ఒకరు చదువుతారు, మళ్ళీ వీరి ద్వారా మీరు చదువుకొని ఇతరులను చదివిస్తారు. అందుకే ఇక్కడ ఈ పెద్ద యూనివర్సిటీని తెరవలసి వస్తుంది. మొత్తం ప్రపంచమంతటిలో ఇంకే యూనివర్సిటీ లేనే లేదు. అలాగే ఈశ్వరీయ యూనివర్సిటీ అంటూ ఒకటి ఉంటుంది అని కూడా ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు, గీతా భగవానుడైన శివుడు వచ్చి ఈ యూనివర్సిటీని తెరుస్తారు. కొత్త ప్రపంచానికి యజమానులుగా, దేవీ దేవతలుగా తయారు చేస్తారు. ఈ సమయంలో ఏ ఆత్మ అయితే తమో ప్రధానముగా అయిపోయిందో మళ్ళీ ఆ ఆత్మయే సతో ప్రధానముగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు కదా. అయితే కొంతమంది కుమారులు కూడా పవిత్రముగా ఉంటారు, కుమారీలు కూడా పవిత్రముగా ఉంటారు, సన్యాసులు కూడా పవిత్రముగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆ పవిత్రత లేదు. మొట్టమొదట ఎప్పుడైతే ఆత్మలు వస్తారో అప్పుడు వారు పవిత్రముగా ఉంటారు, ఆ తర్వాత అపవిత్రముగా అయిపోతారు. ఎందుకంటే మీకు తెలుసు, సతో ప్రధానము, సతో రజో తమోలను అందరూ దాటవలసి ఉంటుంది. అంతిమంలో అందరూ తమో ప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ వృక్షము తమో ప్రధానమైన శిథిలావస్థను పొందింది, పాతబడిపోయింది. కాబట్టి తప్పకుండా దీని వినాశనం జరగాలి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము, అందుకే దీన్ని విరాట లీల అని అంటారు. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము. ఆ వృక్షాలైతే జడముగా ఉంటాయి. ఏ బీజం నాడితే ఆ వృక్షం వస్తుంది. అలాగే ఇది వెరైటీ ధర్మాల వెరైటీ చిత్రము. వాస్తవానికి అందరూ మనుష్యులే, కానీ వారిలో వెరైటీ చాలా ఉంది. అందుకే విరాట లీల అని అంటారు. అన్ని ధర్మాలు ఏ విధంగా నెంబర్ వారుగా వస్తారు ఇది కూడా మీకు తెలుసు. అందరూ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇది డ్రామాగా తయారు చేయబడి ఉంది. ఇది సహజ సిద్ధమైన డ్రామా. ఇంత చిన్నని ఆత్మ లేదా పరమాత్మలో ఎంతటి పాత్ర నిండి ఉంది అనేది సృష్టి అద్భుతము. పరమ ఆత్మ, పరమ ఆత్మ, ఈ రెండు పదాల్ని కలిపి పరమాత్మ అని అంటారు. మీరు వారిని బాబా అని పిలుస్తారు. ఎందుకంటే వారు ఆత్మలందరికీ సుప్రీం తండ్రి కదా. ఆత్మయే మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తుంది. ఇది పిల్లలకి తెలుసు, మనుషులకి ఇది తెలియదు. వారు ఆత్మ నిర్లేపి అని అనేస్తారు. వాస్తవానికి ఈ పదము తప్పు. ఆత్మ నిర్లేపి కాదు అని కూడా పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. ఎటువంటి మంచి లేదా చెడు కర్మల్ని చేస్తుందో ఆ విధంగా ఆత్మయే అటువంటి ఫలాన్ని పొందుతుంది. చెడు సంస్కారాల వల్ల పతితముగా అయిపోతుంది. కాబట్టే దేవతలు ఎదురుగా వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. ఇప్పుడు మీకు 84 జన్మల గురించి తెలిసింది. ఇది ఇతర మనుష్యమాతృలెవ్వరికీ తెలియదు. మీరు వారికి 84 జన్మలను నిరూపించి చెప్తే మరి శాస్త్రాలన్నీ అసత్యమైనవా అని వారు అడుగుతారు. ఎందుకంటే వారు మనుష్యులు 84 లక్షల యోనులు తీసుకుంటారు అని విన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. తండ్రి ఇప్పుడు మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దీనిని వారు 5000 సంవత్సరాల క్రితం నేర్పించారు. మీకు తెలుసు, మనం పవిత్రముగా ఉండేవారము,
పవిత్ర గృహస్థ ధర్మము ఉండేది. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు. అధర్ములుగా అయిపోయారు, అంటే వికారులుగా అయిపోయారు. ఈ ఆటను పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది అనంతమైన డ్రామా. ఇది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కూడా. ఇది నిన్నటి విషయం వంటిదే. మీరు శివాలయంలో ఉండేవారు, ఈరోజు వేశ్యాలయంలో ఉన్నారు. మళ్ళీ రేపు శివాలయంలో ఉంటారు. సత్యుగాని శివాలయము అని అంటారు, త్రేతాయుగాన్ని శివాలయము అని అంటారు. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. పునర్జన్మల్లోకైతే రావాల్సిందే. దీనిని రావణ రాజ్యము అని అంటారు. మీరు అర్ధకల్పం పతితముగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. కుమారులు మరియు కుమారీలైతే ఎలాగూ పవిత్రముగానే ఉంటారు. కాబట్టి వారికి ఇలా అర్థం చేయించటం జరుగుతుంది. ఇటువంటి గృహస్థంలోకి ఇంక వెళ్ళకండి, లేకపోతే మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థము చేయవలసి వస్తుంది. పావనులుగా అవ్వండి అని భగవాన్ వాచ ఉంది. కాబట్టి అనంతమైన తండ్రి మాటను వినాలి కదా. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండగలరు. తండ్రి ఇప్పుడు 21 జన్మల వరకు పతితముగా అవ్వడం నుండి రక్షిస్తుంటే మరి పిల్లలకు పతితముగా అయ్యే అలవాటు ఎందుకు చేస్తారు? ఇందులో లోక మర్యాదలను, కుల మర్యాదలను కూడా వదలవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయము. బ్యాచిలర్స్ అనగా కుమారులైతే అన్ని ధర్మాలలోనూ ఎంతో మంది ఉంటారు. కానీ సురక్షితముగా ఉండడం కాస్త కష్టమవుతుంది. ఎంతైనా రావణ రాజ్యంలో ఉంటారు కదా. విదేశాల్లో కూడా ఇలా ఎంతోమంది మనుష్యులు వివాహం చేసుకోరు. విదేశాల్లో కూడా ఇలా ఎంతోమంది మనుష్యులు వివాహం చేసుకోరు. మళ్ళీ వృద్ధాప్యంలో తోడు కోసం చేసుకుంటారు. వారు అక్కడ అశుద్ధ దృష్టితో వివాహం చేసుకోరు. ఇలాంటి వారు కూడా ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. వారిని పూర్తిగా సంభాళిస్తారు. మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంతో కొంత ఆ తోడుగా ఉన్న వారికి ఇచ్చి వెళ్తారు. కొంత ధర్మార్థము ఉపయోగిస్తారు. ట్రస్టును ఏర్పరచి వెళ్తారు. విదేశాల్లో కూడా పెద్ద పెద్ద ట్రస్టులు ఉంటాయి. అవి ఇక్కడ కూడా సహాయం చేస్తూ ఉంటాయి. విదేశాలకు కూడా సహాయం చేసే ట్రస్టులు ఇక్కడ ఏవి ఉండవు. ఇక్కడ పేదవారు ఉన్నారు, వారు ఏం సహాయం చేస్తారు? అక్కడ వారి వద్దనైతే ఎంతో ధనం ఉంటుంది. భారత్ అయితే నిరుపేదగా ఉంది కదా. భారతవాసుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. భారత్ ఎంత గొప్ప కిరీటిదారిగా ఉండేది. ఇది నిన్నటి విషయమే. 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేది అని వారు స్వయం కూడా అంటారు. తండ్రే దానిని తయారు చేస్తారు. పతితులను పావనులుగా తయారు చేయడానికి తండ్రి ఏ విధంగా పైనుండి కిందకు వస్తారు అనేది మీకు తెలుసు. వారు ఉన్నదే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అనగా సర్వులను పావనంగా తయారు చేసేవారు. నా మహిమను అందరూ గానం చేస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి నేను ఇక్కడకు పతిత ప్రపంచంలోకే వస్తాను. మీరు పావనంగా అయిపోతే ఇక మొట్టమొదట పావన ప్రపంచంలోకి వస్తారు. ఎంతో సుఖాన్ని పొందుతారు. మళ్ళీ రావణ రాజ్యంలో పడిపోతారు. పరమపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు అని గానం చేస్తారు. కానీ పావనంగా తయారు చేయడానికి వారు ఎప్పుడు వస్తారు? ఇది ఎవరికి తెలియనే తెలియదు. తండ్రి అంటారు, మీరు నా మహిమను చేస్తారు కదా. ఇప్పుడు నేను వచ్చాను, మీకు నా పరిచయాన్ని ఇస్తున్నాను. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. నేను ఎలా వస్తాను అనేది కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ఏమీ సూక్ష్మవతంలో ఉండరు. బ్రహ్మ ఇక్కడే ఉన్నారు, మరి బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. వారినే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. వారి వంశవృక్షము ఇక్కడ తయారవుతుంది. మనుష్య సృష్టి యొక్క వంశవృక్షమైతే ప్రజాపిత బ్రహ్మ నుండే మొదలవుతుంది.
ప్రజాపిత ఉన్నారంటే తప్పకుండా వారి ప్రజలు కూడా ఉంటారు. వారు కుక్క వంశావళి అవ్వరు. తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే ఉంటారు. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు మరి తప్పకుండా దత్తత తీసుకుని ఉంటారు. మీరందరూ దత్తత తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది పిల్లి మొగ్గల ఆట. విరాట రూపం యొక్క చిత్రం ఉంది కదా, అక్కడి నుండి అందరూ ఇక్కడికి తప్పకుండా రావాలి. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు ఇక క్రియేటర్ కూడా వస్తారు. వారు క్రియేటర్, డైరెక్టర్ మరియు పాత్రను కూడా పోషిస్తారు. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, మీకు నా గురించి తెలుసు. ఆత్మలని మీరందరూ నా పిల్లలే కదా. మీరు మొదట సత్యుగంలో శరీరదారులుగా అయి ఎంత మంచి సుఖమయమైన పాత్రను అభినయించారు. మళ్ళీ 84 జన్మల తర్వాత మీరు ఎంత దుఃఖంలోకి వచ్చేసారు. డ్రామాకు క్రియేటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉంటారు కదా. అలా ఇది అనంతమైన డ్రామా. అనంతమైన డ్రామా గురించి ఎవరికీ తెలియదు. భక్తి మార్గంలో ఎటువంటి విషయాలు చెప్తారంటే ఇక మనుషుల బుద్ధిలో అవే విషయాలు కూర్చుండిపోతాయి. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. భక్తి మార్గంలో ఎంత సామాగ్రి ఉంది. బీజం యొక్క సామాగ్రి వృక్షము. ఇంత చిన్నని బీజం నుండి వృక్షం ఎంతగా అపారముగా వ్యాపించిపోతుంది. భక్తికి కూడా అంతే విస్తారం ఉంది. జ్ఞానము బీజము, అందులో ఎటువంటి సామాగ్రి యొక్క అవసరము ఉండదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇంకే వ్రతాలు నోములు లేవు, అవన్నీ ఆగిపోతాయి. మీకు సద్గతి లభిస్తుంది. ఇక ఆ తర్వాత ఇంకే విషయం యొక్క అవసరము ఉండదు. మీరే ఎంతో భక్తిని చేశారు, దాని ఫలాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. దేవతలు శివాలయంలో ఉండేవారు కదా, అందుకే మందిరాల్లోకి వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. అప్పుడు ఈ యోగాగ్నితో మీ పాపాలు భస్మమైపోతాయి. తండ్రి ఏదైతే ఇప్పుడు అర్థం చేయిస్తారో దానిని కల్పకల్పము అర్థం చేయిస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని పదాలు బాగున్నాయి. మన్మనాభవ అనగా నన్ను స్మృతి చేయండి. శివబాబా అంటారు, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఎవరి తనువులోకి వస్తాను అనేది కూడా తెలియచేస్తాను. బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని మీకు వినిపిస్తాను. చిత్రాన్ని కూడా చూపిస్తారు, కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. శివబాబా ఏ విధంగా బ్రహ్మ తనువు ద్వారా సర్వశాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మల డ్రామా రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయిస్తారు. ఇతని అనేక జన్మల అంతిమంలోనే నేను వస్తాను. ఇతనే మళ్ళీ మొదటి నెంబర్ యువరాజులుగా అవుతారు. ఇతనే మళ్ళీ మొదటి నెంబర్ యువరాజుగా అవుతారు. మళ్ళీ 84 జన్మల్లోకి వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. ఈ రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి అనంతమైన తండ్రి చెప్పిన మాటను వినాలి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండాలి. 2. ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థం చేసుకోవాలి.
ఇందులో పాత్రను అభినయించే ఆత్మ నిర్లేపి కాదు. మంచి చెడు కర్మలను చేస్తుంది మరియు దాని ఫలాన్ని పొందుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని శ్రేష్ఠ కర్మలను చేయాలి. ఈరోజు వరదానము: తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా తయారు చేసుకుని శుభభావన శుభకామనాధారి భవ. తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా తయారు చేసుకుని శుభభావన శుభకామనాధారి భవ. వరదానం యొక్క వివరణ: ఇప్పటి వరకు కూడా కొంతమంది పిల్లల్లో ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం, పక్కకు తప్పుకునే సంస్కారము, పరచింతన చేసే సంస్కారము, పరచింతన వినే సంస్కారము, ఇటువంటి రకరకాల సంస్కారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమంటారంటే, ఏం చేయను, ఇది నా సంస్కారము అని అంటారు. ఈ నాది అన్న పదమే పురుషార్థాన్ని డేలా చేస్తుంది. ఇది రావణుడి వస్తువు, నాది కాదు. తండ్రి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే బ్రాహ్మణుల యొక్క ఒరిజినల్ సంస్కారాలు. ఆ సంస్కారాలు ఏమిటి అంటే, విశ్వ కళ్యాణకారి, శుభ చింతనధారి, అందరి పట్ల శుభ భావన, శుభకామనాధారి. స్లోగన్: ఎవరిలోనైతే సమర్థత ఉందో వారి సర్వశక్తుల ఖజానాలకు అధికారులు. ఎవరిలోనైతే సమర్థత ఉందో వారి సర్వశక్తుల ఖజానాలకు అధికారులు. ఓం శాంతి.